అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది క్రీవ్ రిక్వైర్మెంట్ అనాలి. ఆర్ యూ స్టోరీ టెల్లర్ విత్ సినిమాటిక్ విజన్ దెన్ షేర్ పిచ్ డెక్ ఫర్ ఓటీటీ మూవీస్ ఆర్ సిరీస్. 3 phases: shortlist, narrate, select. To get discard, credited, paid. Submit your pitch deck now అని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అంటే దీన్ని ఓవరాల్గా మీ దగ్గర ఒక మంచి కథ ఉందా, మీరు సినిమా చేద్దాం అనుకుంటున్నారా, అలాగైతే మేము కథలు వింటానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. మీ అద్భుతమైన కథని పిచ్ డెక్ తయారు చేసుకొని మాకు పంపించండి. సో మాకు ఆ కథ నచ్చినట్లయితే మేము మీకు ప్రొడ్యూస్ చేస్తాం, మిమ్మల్ని డైరెక్టెడ్గా పెడతాం. సో ఇది ఎలాగంటే 3 phases చేస్తాం. ఫస్ట్ మీరు కథను పంపించారనుకోండి, దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మేము నెరేషన్కి పిలుస్తాం. మీరు వచ్చేసి మీ కథని మాకు నెరేట్ చేయండి. ఆ నెరేట్ చేసిన వాటిలో మాకు నచ్చిన కథని మేము సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసిన వాటిని దాంట్లోండి బెస్ట్ది డిస్కవర్ చేద్దాం. ఫైనల్గా దాన్ని మూవీ చేద్దాం. దానితో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనేది వీళ్ళ అంతరార్థం అండి. సో అలాంటి ప్రయత్నం మీరు కూడా చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా ప్రయత్నించండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారంటే, సార్ ఇప్పుడు ఇలాంటి స్టోరీలు కావాలి అని, అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలని, కో డైరెక్టర్లు కావాలని మీరు ఇన్ని పోస్టులు పెడుతున్నారు కదా. సో మీ దగ్గరే 83 కథలు ఉన్నాయి అని అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు చెప్పొచ్చు కదా, వీళ్ళ ద్వారా మీరు సినిమాలు తీయొచ్చు కదా అనేది అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి సమ్వేర్ అబౌట్ 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను 98 సినిమాలు యాజ్ ఎ వర్షన్ రైటర్గా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శక రచయితలతో ఒక 98 సినిమాలు పనిచేశాను. ఇప్పుడు ఎలాగుంటుందంటే కైండ్ ఆఫ్ ఒక అంటే కంపేర్ చేయట్లేదు కానీ కొంచెం నిజంగా చెప్పాలంటే అది కంపారిజన్ కింద అనుకుందాం. ఒక ఆక్రిడ్జ్ స్కూల్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇలాంటి దాంట్లో ప్రిన్సిపల్గా చేసిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక గల్లీ స్కూల్లో టీచర్గా పనిచేయమని అడిగితే ఎలాగుంటుంది? మీకేమనిపిస్తుంది అంటే అక్కడైనా టీచరే, ఇక్కడైనా టీచరే కదా, టీచర్లో పెద్ద ఫరక్ ఏముంది అనేది మీ పర్సెప్షన్. నా పర్సెప్షన్ ఎలాగుంటుందంటే, నాకు ఆక్రిడ్జ్ కావచ్చు, లేదంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇలాంటి వాటిలో సమ్వేర్ అబౌట్ నెలకి ఒక 2 to 3 lakhs ఎర్న్ చేసిన చరిత్ర ఉంటుంది నాకు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకు ఇక్కడికి వచ్చేసి గల్లీ స్కూల్స్లో ఒక 10,000కు 20,000కు పనిచేయమంటే ముందు నాకు పని చేయాలనే జిజ్ఞాస చచ్చిపోద్ది. అది వదిలేస్తే ఇప్పుడు నాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, నాకు ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు చెప్దాం అనుకుంటే తెలుగు, హిందీగా అంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లోనే తీసుకున్నట్లయితే బయాలజీకి ఒక టీచర్ ఉంటారు, ఫిజిక్స్కి ఒక టీచర్ ఉంటారు. సో ఫిజిక్స్కి మనకి కొన్ని రకాల ఫార్మాట్స్ ప్రకారం నేర్పించే వాళ్ళు ఉంటారు, బయాలజీకి కొన్ని రకాల ఫార్మాట్స్ ప్రకారం ఇది నేర్పించే వాళ్ళు ఉంటారు. గల్లీ స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సార్ కొంచెం సైన్స్ మొత్తం మీరే కవర్ చేసేయగలరా, బయాలజీ అండ్ ఫిజిక్స్ అది డిఫరెన్షియేట్ ఉంది సార్, మొత్తం మీరే తీసుకోండి అని అన్నారు అనుకోండి. ఇక్కడ మనసు చచ్చిపోద్ది అనమాట. మనం అక్కడ అంత ప్రొఫెషనల్గా చేసాం కదా, పైగా మనకు అక్కడ అంత మంచి పేమెంట్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఇంత తక్కువ పేమెంట్ ఇచ్చుకుంటూ ఇంత ఇదిగా పనిచేయాల్సిన అవసరం మనకేంటి అనేది ఒకటి పడతా ఉంటుంది. సో అలాంటి పర్టికులర్ సినారియోలో కొంచెం లేట్ అయినా పర్లేదు, అక్కడే కొడదాం సక్సెస్, అంతే తప్పించి చిన్న వాటికి వెళ్ళిపోయి. అండ్ ఇంకొకటి మనకి ఆ రెప్యూటెడ్ స్కూల్స్లో ఇంక్లూడింగ్ ద ఎండి ఎవరైతే ఉన్నారో, అంటే మనకి జీతాలు ఇచ్చే వాళ్ళు కూడా మనతో మాట్లాడే తీరు అనేది చాలా రెస్పెక్టివ్గా ఉంటుందండి. హలో సార్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్, ఈజ్ ఎవ్రీథింగ్ కూల్. ఇప్పుడు ఆ లెవెల్ అనేది వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ గల్లీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే, ఆఖరికి ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ప్రిన్సిపల్ కావచ్చు, ఈ స్థాయి వాళ్ళే మాట్లాడే తీరు ఎంత వల్గర్గా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేనేమంటాను అంటే, మంచో చెడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. బీయింగ్ 22 years ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, అండ్ రైటింగ్ 98 movies ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ రెస్పెక్టివ్ డైరెక్టర్లతో పనిచేసేటప్పుడు, ఇప్పుడు పేరు చెప్పను కానీ ఒక రెస్పెక్టివ్ డైరెక్టర్ కమ్ రైటర్, ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన పిలిచినప్పుడు నేను వెళ్తే ఆయన లేచి వచ్చి ముందు నాకు సీన్స్ చెప్పేసి ఆ తర్వాత వెళ్ళి ఆయన మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఆయనకున్న స్థాయికి నన్ను అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2-3 గంటలు వెయిట్ చేయించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక రైటర్ తన టైంని తీసుకొని నా కోసం వచ్చాడు కాబట్టి ఆయనకి సీన్స్ చెప్పేసినట్లయితే ఆ పని అయిపోతుంది. ప్రొడ్యూసర్ ఏముంది,
కూర్చొని ఉంటాడు. ఒక 10 నిమిషాలు ఆయన సీన్స్ చెప్పొస్తే ఆయన రాసుకుంటాడు. ఈ తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర వచ్చి మాట్లాడొచ్చు అనేది ఈ హయ్యర్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. ఇదే చిన్న వాళ్ళకి ఎలాగుంటుందంటే ప్రొడ్యూసర్ భజన చేయాలి నేను వాళ్ళని తప్పు పట్టట్లే, ఎందుకంటే వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అలా చేయటం అనేది వాళ్ళ బాధ్యత. రైటర్ ఏముంది, ఇప్పుడు ఈయన కాకపోతే ఇంకొకరిని తెచ్చిపెట్టుకుంటాను, కానీ ప్రొడ్యూసర్ పోతే ఇంకో ప్రొడ్యూసర్ నేను ఎక్కడి నుండి పట్టుకోను అనేది వీళ్ళ పర్సెప్షన్. ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే. కాబట్టి నేను నాకు కన్వీనియంట్గా ఉండేది ఏంటి, ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళే ఉంటారు. ఈ అప్రోచ్ అయ్యే వాళ్ళల్లో నేనేమంటాను అంటే, నేను రైటర్ని అని చెప్పుకోవడానికి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సినిమాల అనుభవం ఉంది. మీరు ప్రొడ్యూసర్ అని నాకు గ్యారంటీ ఏంటి? నేను నమ్మటం కోసం ముందు ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి, ఆ తర్వాత స్క్రిప్ట్ బౌండ్ చేయండి, ఆ తర్వాత వర్క్షాప్ పెట్టండి, ఆ తర్వాత షెడ్యూల్ వేసుకొని షూట్కి వెళ్దాం, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, ఆ తర్వాత రిలీజ్ చేద్దాం. ఈ ప్యాటర్న్ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందని మనం ముందుగానే చెప్తాం. సో దానికి ఎవరైతే యాప్ట్ అవుతారో వాళ్ళతోటి మాత్రమే నేను పనిచేస్తాను. అంతే తప్పించి వచ్చాడు కదా అని ప్రతి ఒక్కరితో పనిచేసేంత ఓపిక సహనాలు నా దగ్గర ఉండవు. సో అలాంటి అందుకనే నేను సెలెక్టివ్గా వెళ్తూ ఉంటాను. దీనికి మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు, సార్ అంతా బాగానే ఉంది, మరి అలాంటప్పుడు మీరు మాకెందుకు చెప్తున్నారు ఇలాంటివన్నీ అంటే, నేనేమంటాను అంటే, మీరు మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నేను మీ పొజిషన్లో ఉన్నట్లయితే నేను ఇలా కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు సినిమా గురించి ఏం తెలియదు అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ద్వారా నాకు ముందు అసలు సినిమా అంటే ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ముందు అసలు వీళ్ళ దగ్గర నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, నాకు అక్కడ ఒక టీం పరిచయం అవుతుంది. ఆ టీం ద్వారా నేను అద్భుతాలకు వెళ్తాను అనే పర్సెప్షన్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం అనేది తప్పకుండా మీరు అందరూ చేస్తారు. మీ అందరికి మంచి అవకాశాలు రావాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నేను వీడియోస్ చేసే పర్పస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరూ చేయట్లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు కావాలి అంటే తప్పకుండా మీరు షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి పంపించడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మోర్ దాన్ ఎ కాస్టింగ్ కాల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఈజ్ మచ్. అంటే నేనేమంటాను అంటే, మీకు అద్భుతంగా అన్నం వండి పెట్టే భార్య ఉండొచ్చు, కానీ మిమ్మల్ని భార్య కంటే ఎక్కువగా ప్రేమించే ఒక అమ్మ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటి ఒక కంటెంట్ అనేది మీకు ఈ ఛానల్లో జరుగుతుంది. కాబట్టి ఒక అమ్మలాగా ఈ ఛానల్లో ఫీల్ అయ్యి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6300335359. ఐ రిపీట్ 6300335359. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని కథలు వింటాను అనే వంకతోటి మిమ్మల్ని డబ్బులు అడిగారనుకోండి, మోసపోకండి. రేపు ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, వాటిలో ఏదో ఒక అవకాశం అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్ థింగ్ ఏంటంటే, మోసపోయేవాడు మూర్ఖుడు అవుతాడు, తెలివితోటి సక్సెస్ రూట్కి వెళ్ళేవాడే తెలివైన వాడు అవుతాడు. మీరందరూ తెలివైన వాళ్ళు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.